హలో, ఒక చిన్ని కథ విందామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒప్పందపు పెళ్ళి ఒకటో భాగాన్ని వినేద్దాం. మన జీవితంలో పుట్టుక చావు మాత్రమే. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అనుకునేదాన్ని. కానీ ప్రేమ ఎలా వస్తుంది, ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుంది, ఇలా అన్ని ప్రశ్నలు మిగులుతాయి అనుకోలేదు. కానీ నువ్వు జీవితంలోకి ఎందుకు వచ్చావో తెలుసుకునే లోపే ఇలా అందుకోలేని దూరాన్ని ఒంటరిదానిలా నాలో నన్ను మాట్లాడుకునేలా చేస్తావనుకోలేదు. నా జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు విక్కీ? ఇదే నా ప్రేమంటే? మైళ్ళ దూరాన ఉన్న నీ మాటలు ఉత్తరాలు అందినప్పుడు కొత్త పులకింతలతో మనస్సు తప్పించిపోయేది. కానీ ఇప్పుడు నా మనస్సు విలవెల్లాడిపోతుంది. నీ పేరు వింటేనే చుట్టూ వెతికే నా కళ్ళు ఇప్పుడు నిస్సత్తువుగా మారి గోడ మీదున్న నీ ఫోటోను చూసి కన్నీళ్ల ప్రవాహాన్ని సృష్టిస్తుంది. ఇదే ప్రేమని తెలుసుకోలేకపోయా. ఇప్పుడు తెలుసుకున్నా కానీ నా ప్రేమని నీతో పంచుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. నువ్వు లేని ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. కానీ ప్రాణాలు తీసుకునే అంత పిరికిదాన్ని కాదు కదా. ఈ వారం రోజులు నీ ఆచూకీ తెలుస్తుందని ఒంట్లో ఓపిక ఉన్నా లేకున్నా రోజులానే అన్నీ సిద్ధం చేసి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటో మరి ఈ ఫోను మోగలేదు. కనీసం ఉత్తరమైనా వస్తుందేమో అని మన వీధి గుమ్మం తెరిచే ఉంచా. ఉత్తరమైనా అందలేదు. ఇప్పుడు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? నువ్వు ఇక లేవు అన్న మాట నా చెవికి చేరకూడదని. నువ్వే అంటావు కదా విక్కీ, ప్లేస్ మారితే మనస్సు కూడా తేలికవుతుందని. కానీ ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రపంచాన్ని చుట్టొచ్చినా సరిపోదేమో అనిపిస్తుంది. నువ్వు ఒక్కసారి కనిపిస్తే చాలు చుట్టేసుకుని ఏడవాలనిపిస్తుంది. నువ్వు లేవన్న నిజం తెలుసుకుని జీవితాంతం బాధపడలేను. నువ్వు ఉన్నావన్న అబద్ధంతో ఈ జీవితాన్ని గడిపేస్తాను. ఇట్లు మధు అని అంటూ డైరీ రాయడం పూర్తవగాని పక్కన పెట్టి పైకి లేచింది మధు. మరోసారి డైరీ వైపు చూసి తడుముతూ చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది. కట్టలు తెంచుకున్న కన్నీళ్ల ప్రవాహం ఆగలేదు. గుండె బరువెక్కి విలవెల్లాడిపోయింది. కిటికీలో నుంచి సన్నగా వీస్తున్న పిల్లగాలి మధు చెంపల్ని తాకగానే నీరసంగా కళ్ళు తెరిచి గడియారం వైపు చూసింది. 4:45 అవుతుంది. నెమ్మదిగా లేచి అలమారలో ఉన్న బట్టలు తీసి బ్యాగ్లో పెట్టింది. తన వస్తువుల్ని మోయగలిగినంత బరువుతో సర్దుకుని ఎదురుగా ఉన్న విక్కీ గది వైపు చూసింది. అమాంతంగా కళ్ళలో నీళ్లు కమ్ముకున్నాయి. బైర్లు కమ్ముతున్న కన్నీళ్లను తుడుచుకొని డైరీ వంక మరోసారి చూసి ఇంటికి తాళం వేసి బయటకొచ్చింది. పక్కింట్లో ఉన్న ప్రభావతి దగ్గరికెళ్ళి, ఈ తాళాలు ఉంచండి అంది నెమ్మదిగా. ఎందుకు మధు, ఎవరైనా వస్తారా అంది ఆవిడ అయోమయంగా చూస్తూ. నిస్సత్తువుగా నవ్వి వెళ్ళిపోయింది మధు. నీరసంతో శరీరం సహకరించట్లేదు. కానీ ఉన్న శక్తిని కూడగట్టుకుని ముందుకు అడుగులు వేయసాగింది మధు. దగ్గరలో ఉన్న బస్టాప్ చేరుకుని వచ్చి వెళ్ళే బస్సుల వైపే చూస్తూ ఉంది. ఆలోచనలు గతం వైపుకి లాక్కెళ్ళాయి. హే, ఐ యామ్ విక్కీ, విక్రమ్. ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాను అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. విక్రమ్ని చూడగానే మధు కాస్త నొసలు చిట్లిస్తూ, ఎంతసేపు వెయిట్ చేయాలి అంది కాస్త కటువుగా. ఎక్స్ట్రీమ్లీ సారీ, ట్రాఫిక్లో కాస్త లేట్ అయింది అన్నాడు. ఇట్స్ ఓకే, ముందు నా కండిషన్స్ చెప్పేస్తాను. నీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ అవుదాం, లేకుంటే ఇలా వచ్చిన దారిలో అలా వెళ్ళిపోదాం అంది కాస్త గొంతు రెట్టిస్తూ. విక్రమ్ నవ్వి సరే అన్నాడు. అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా అమ్మ పోరు తట్టుకోలేకుండా వచ్చాను. నాకు ఈ ప్రేమ పెళ్ళి మీద నమ్మకమే లేదు. నాకు చదువుకోవాలని, మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకొని నాకు నచ్చినట్టు ఉండాలని ఉంది అంది. నేను అలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నాను మధు అన్నాడు నవ్వుతూ. వాట్ యు మీన్ అంది మధు. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. నా నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అన్నాడు. మరి ఇండిపెండెంట్గా ఉండాలంటే ఆ ఫ్రీడమ్ ఇస్తావా అంది మధు. స్వేచ్ఛని కోరుకునే వాళ్ళని ఆపను, నిద్రపోయే వాళ్ళని లేపను అన్నాడు నవ్వుతూ. మధు గట్టిగా నవ్వేస్తూ, ఇలాంటి వర్స్ట్ సెంటెన్స్ నువ్వు మాత్రమే చెప్పగలవు. ఏం మారలేదు నువ్వు అంది నవ్వుతూ. నువ్వు కూడా ఏం మారలేదు మధు. ఆ 2 జడలు, బ్లూ యూనిఫామ్, జామెట్రీ బాక్స్, పైనాపిల్, రబ్బర్ కోసం రవి ముక్కు పచ్చడి చేసావు, ఇంకా గుర్తుంది అన్నాడు నవ్వుతూ. నువ్వు అలానే ఉన్నావు కానీ యూనిఫామ్ మారిందంతే అంది నవ్వుతూ. ఇంట్లో అమ్మకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు మధు. పెళ్ళి పెళ్ళి అని అంటుంది. నా లైఫ్ స్టైల్కి ప్రేమ పెళ్ళి సూట్ అవ్వదని పెళ్ళి వద్దనుకున్నాను. కానీ అమ్మ కోసం తప్పలేదు అన్నాడు నవ్వుతూ. మా ఇంట్లో అదే పరిస్థితి. మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ ఒంటరిగా నన్ను పెంచింది.
ఇప్పుడు నేను ఏదో కాస్త నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను. పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను కాల్చుకు తింటుంది అంది విసుక్కుంటూ. ఏం చేద్దాం మరి అన్నాడు నెమ్మదిగా. ఒక అగ్రిమెంట్. ఈ పెళ్ళి జస్ట్ మా అమ్మ కోసం మీ అమ్మ కోసం మాత్రమే. జస్ట్ 3 రోజుల హడావిడి, 365 ఫోటోలు, 2 పూలదండలు, 7 అడుగులు మాత్రమే అంది మధు. 3 ముళ్ళు మర్చిపోయావు అన్నాడు విక్రమ్. సర్లే, 3 కాకపోతే 30 కూడా వేసుకోవయ్యా, నీ ఇష్టం. నేను గాల్లో ఎగిరే గాలిపటం లాంటి దాన్ని, వేగంగా వీచే గాలివైపోయి నా ప్రయాణం అంది నవ్వుతూ. ఇంతలో బస్ హార్న్ విని ఆలోచనల నుంచి బయటకొచ్చి పైకి లేవబోయింది మధు. చీర కొంగు కుర్చీకి చిక్కుకొని రాకపోవడంతో గింజుకుని తీయసాగింది. బస్సు వెళ్ళిపోయింది. నీరసంగా అలానే కూర్చుంది. వాటర్ బాటిల్ తీసుకొచ్చి మొహం కడుక్కొని కూర్చుంది. మబ్బులు కమ్ముకోసాగాయి. సన్నటి చినుకులు నేలని తాకుతుంటే వాతావరణం చల్లబడసాగింది. గతం తాలూకు జ్ఞాపకాలు మెలిపెట్టసాగాయి. 3 రోజుల హడావిడితో సింపుల్గా ముగిసిపోయింది పెళ్ళి. విక్రమ్, మధు వాళ్ళమ్మ వాళ్ళు ముందే ప్లాన్ చేసి కొన్న ఇంటిని వాళ్ళకి కానుకగా ఇచ్చారు. సిటీకి దూరంగా ఒక పాతకాలపు పెంకిటిల్లు 2 గదులతో అందంగా ఉంది. ఇంటి గుమ్మం ముందే అల్లుకున్న మల్లె, సన్నజాజులు పొదలు, పాతకాలపు లైట్లు, లాంతర్లు, అక్కడక్కడ పెచ్చులుడిన వాటిని కూడా అందంగా పెయింటింగ్లో కలిపేసిన పెయింటింగ్, ఒక టేప్ రికార్డ్, రెట్రో టెలిఫోన్ అన్నిటినీ వింతగా చూసి అందరూ గిఫ్ట్గా అప్డేట్ అయినవి ఇస్తారు, వీళ్ళేంటి పురాతన మ్యూజియంలా ఉంది, దీన్ని గిఫ్ట్గా ఇచ్చారే అని కొనుక్కోసాగింది. గుడ్ నైట్, నాకు నిద్రొస్తుంది అన్నాడు విక్రమ్ మరో గదిలోకి వెళ్తూ. ఇక్కడ నెట్వర్క్ కాస్త స్లోగా ఉంటుంది, ఎక్కువ ఫోన్ వాడలేవు అన్నాడు. ఈ ఇంట్లో వస్తువులు చూసినప్పుడే అర్థమైంది అంది మధు కాస్త చిరాక. మధు అలంకరించిన గదిలోకి వెళ్ళి చూడసాగింది. బెడ్ మీద చల్లిన మల్లె మొగ్గల వైపు చూసి నవ్వుతూ వెలిగిలా పడుకుని పువ్వులని గాల్లోకి విసురుతుంటే ఆ పరిమళం గాల్లో కలిసి పరిమళిస్తుంది. గ్లాస్లో ఉన్న పాలు తాగి చీర కొంగుతో నోరు తుడుచుకుని గదిని చూడసాగింది. కాసేపు గది మొత్తం తిరిగి పక్కనే పెట్టిన పండ్లని తింటూ పరిశీలిస్తుంది. మధుకి చాలా కొత్తగా అనిపించింది. నచ్చినట్టు అన్నీ జరగడంతో ఆనందంతో నిద్రపట్టలేదు. అలా నిద్రలోకి జారుకుంది. ఇంతలో పక్షుల కిలకిల రావాలు చెవులని తాకుతుంటే కళ్ళు తెరిచింది. టైం 8:30. గబగబా బయటికెళ్ళగానే వరండాలో వాళ్ళ అత్తయ్య గొంతు వినపడి తొంగి చూసింది. ఇప్పుడా లేవడం అంది మధు వాళ్ళ అమ్మ. కొత్త ప్లేస్ కదా, తన నైట్ నిద్రపోలేదు అన్నాడు విక్రమ్ వెనక నుండి వస్తూ. ఈ ఇల్లు నచ్చిందా అంది విక్రమ్ వాళ్ళమ్మ మధు వైపు చూస్తూ. ఇది ఇల్లా మ్యూజియంలా ఉంది అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ బాగుంది అంది. సరే, మేం బయలుదేరతాం. మాకు ఉన్న బాధ్యతలు, బరువులు పక్కన పెట్టి చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి వస్తాం అన్నారు ఇద్దరు నవ్వుతూ. మధు, విక్రమ్ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని సరే అన్నారు. వాళ్ళు వెళ్ళగానే మధు, విక్రమ్ చెరో గదిలోకి వాళ్ళ వస్తువులను తీసుకుని వెళ్ళి సర్దుకోసాగారు. ఇద్దరు సర్దుకొని బయటకొచ్చి డన్ అని సైగ చేసుకుని కిచెన్ వైపుకి వెళ్ళారు. మధు దీనంగా విక్రమ్ వైపే చూసింది. కట్టెల పొయ్యి మీద అలవాటు లేదు కదా అన్నాడు. నాకు గ్యాస్, ఇండక్షన్ మీద కూడా అలవాటు లేదు, అసలు వంట చేస్తేనే కదా అంది నెమ్మదిగా. వావ్, సూపర్ మధు, కంగ్రాచులేషన్స్ అన్నాడు నవ్వుతూ. మా అమ్మ చేస్తే బెదిరిస్తూ అది బాలేదు ఇది బాలేదని వంకలు పెట్టి మరీ తినేదాన్ని అంది దీనంగా. అబ్బో, ఆకలేస్తే రాత్రి పెట్టిన పండ్లు తిను అన్నాడు. ఏవి? అవి రాత్రి తినేశానుగా అంది అమాయకంగా మొహం పెట్టి. నువ్వు మనిషివేనా మధు, అన్నీ అలా ఎలా తినేశావు అన్నాడు. నాకు ఆనందంలో నైట్ నిద్ర రాలేదు, తిరుగుతూ ఉన్నాను, ఆకలేస్తే మధ్య మధ్యలో తినేశాను అంది నెమ్మదిగా. నాకు తెలుసు, నువ్వు మానవ రూపంలో ఉన్న రాక్షసివని. స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు నీ బాక్స్ దాచిపెట్టుకుని తినేదానివి అన్నాడు నవ్వుతూ. నాకు ఎక్కువ హ్యాపీగా ఉంటే ఎక్కువ ఆకలేస్తుంది అంది అమాయకంగా చూస్తూ. దీన్ని కట్టెల పొయ్యి అంటారు, నువ్వు చూసి ఉండవులే, కిచెన్కి నీకు సంబంధం ఉంటేనే కదా దీని కింద ఇలా కట్టెలు పెట్టి వెలిగించుకోవాలి అన్నాడు పాలకి నేను పెడుతూ. నాకెందుకులే ఇవన్నీ అంది కూర్చుంటూ. హలో, ఇంకో 2 రోజులు నేను వెళ్ళిపోతా, మళ్ళీ నువ్వే చేసుకోవాలి అన్నాడు. నువ్వు వెళ్ళిపోతున్నావా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. అంత సంతోషపడకు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు. పర్లేదు, ఎప్పుడైనా రావచ్చు అంది నవ్వుతూ. విక్కీ ఇద్దరికి టీ కలిపి మధు చేతికి అందిస్తూ, పక్కింట్లో ప్రభా ఆంటీ ఉంటారు, పక్క వీధిలో కిరాణా షాపు ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాప్ వస్తుంది, నువ్వు సిటీలోకి వెళ్ళడానికి అని అన్నీ చెప్తుంటాడు. మధు తలాడిస్తూ వింటూ వెనక వైపుకు వెళ్ళింది. వెనక వైపు చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షులు చూసి సంబరపడిపోతూ చూడసాగింది. విక్రమ్ ఇంట్లో ఉన్న 2 రోజులు మధుతో మామూలుగా మాట్లాడుతున్నాడు. మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్తుండగా
మధు నిద్రపోవడం చూసి తను లేపడం ఇష్టం లేక టేబుల్ మీద ఉన్న చిన్న పేపర్లో రాసి అంటించి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి నిద్రలేచిన మధు ఏ అలికిడి లేకుండా ఉన్న ఇంటిని చూస్తూ విక్కీ అంది. ఎక్కడా కనపడలేదు. చిన్న పేపర్ని తీసి చూసింది. నిద్రపోతున్నావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు. చెయ్యను కూడా. ఇల్లు మ్యూజియం కాదు మధు. పోను పోను ఆ ఇంట్లో ఉన్న మ్యాజిక్ నీకే అర్థమవుతుంది. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తాను. నువ్వు చదువుకున్నా పర్లేదు. ఓపెన్ చేసి ఆ చెక్క పెట్టె దగ్గర పెట్టు. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని మన పేరెంట్స్ అనుకుంటారు. ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్యలో మాత్రమే మధు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇది నా రిక్వెస్ట్. ఇట్లు విక్కీ. ఆ పేపర్ చదివి చిన్నగా నవ్వి విక్కీ గదిలోకి వెళ్ళింది. అక్కడక్కడ పడేసిన బట్టల్ని చూసి తీసి పక్కన పెడుతూ ఉండగా అందులో నుంచి ఒక డైరీ కింద పడింది. ఆ డైరీని తీసి చదవాలనుకుంది. కానీ పక్క వాళ్ళ డైరీ చదవకూడదని అక్కడే పెట్టి గది తలుపులు వేసి బయటకొచ్చింది. ఇంతలో గోడ గడియారం నుండి శబ్దం రావడంతో ఉలిక్కిపడి చూసింది. టైం 9 అయింది. స్నానం చేసి బయట పెరటి వైపు ఉన్న పక్షులకి గింజలు పెట్టింది. మొక్కలకి నీళ్లు పట్టి శతవిధాలుగా ప్రయత్నించి చివరగా పొయ్యి వెలిగించి తెలిసినంతలో కాస్త కాఫీ పెట్టుకుని వరండాలో కూర్చొని తాగుతూ ఉంది. ఇంతలో పక్కింట్లో ఉన్న ఆవిడ మధుని చూసి నవ్వుతూ పలకరించింది. మధు కూడా నవ్వుతూ పలకరించింది. కాసేపటికి ఇంటికి కావాల్సిన లిస్టు రాసుకుని సిటీకి వెళ్ళడానికి బయలుదేరింది మధు. కనీసం 30 ఇల్లు లేవు ఈ ఊర్లో. ఈ ఇంటిని ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారో ఏంటో. ఏం కావాలన్నా ఏదో పాదయాత్రకి వెళ్ళినట్టు నడిచి వెళ్ళాలి అని విసుక్కోసాగింది. ఇంటికి తిరిగొచ్చిన మధు అన్నీ సర్దుతుండగా ఫోన్ మోగడంతో ఫోన్ వైపు అదోలా చూసి ఇది పనిచేస్తుందా అని అనుకుని లిఫ్ట్ చేసింది. మధు, ఇంట్లో ఎక్కడైనా డైరీ పడేసానేమో చూడవా అన్నాడు విక్రమ్ రిక్వెస్ట్ చేస్తూ. హా ఉందిలే అంది మధు సూటిగా. ఉందా? ఉందని మీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యపోతూ. అంటే అది అది నువ్వు వెళ్ళాక ఏదో చూద్దామని నీ రూమ్లోకి వెళ్ళా. బట్టలు పిచ్చి పిచ్చిగా పడేసి వెళ్ళావేంటి అంది కదమాయిస్తూ. లేచేసరికి లేట్ అయింది. హడావిడిలో వచ్చేస్తాను అన్నాడు. ఆ బట్టలు సర్దుతుంటే కనిపించింది. నేనేం చదవలేదు. పక్క వాళ్ళ డైరీలు చదివే అలవాటు నాకు లేదు అంది కాస్త గట్టిగా. అర్రే, నేను చదివానని అడగలేదు కదా అన్నాడు నవ్వుతూ. అడగకున్నా నేనే ముందే చెప్తున్నాను అంది మళ్ళీ గట్టిగా. సరే సరే, ఎక్కడైనా పడేసుకున్నానేమో అని కంగారు పడ్డా అన్నాడు విక్రమ్. ఉందిలే అంది విసుగ్గా. ఆ గడియారానికి నేనే కీ పెట్టా అన్నాడు. ఇల్లు ప్రశాంతంగా ఉందనుకునే లోపే ఆ గడియారం ఒకటి అంది చిరాగ్గా. నీకు ఇబ్బంది అనిపిస్తే ఆపేసుకో అన్నాడు. అంది చావట్లా అంది కోపంగా. అలా అని రాయి విసిరి పగలగొట్టేకు. స్కూల్లో బాలాజీ నెత్తే పగలగొట్టినట్టు అన్నాడు నవ్వుతూ. ఎహే, నీకన్నీ గుర్తున్నాయబ్బా అంది నవ్వుతూ. సరే, ఏదో వర్క్ చేసుకుంటున్నట్టున్నావు, ఉంటాను అన్నాడు విక్రమ్. సరే అంటూ మధు ఫోన్ పెట్టేసింది. పిచ్చి సన్నాసి, మంచోడో తెలీదు పిచ్చోడో తెలీదు అనుకుని నవ్వసాగింది. ఫోన్లో చూస్తూ తెలిసినంత వరకు వంట చేసి చెమటని తుడుచుకోవడానికి అట్టముక్క కోసం వెతకసాగింది. ఎదురుగా ఉన్న చెక్క బీరువా తెరవగానే నిండుగా ఉన్న పుస్తకాలను చూసి ఫుల్ టైం పాస్ అనుకుని ఒక్కో బుక్కుని చూడసాగింది. ఒక బుక్లో నుంచి జారిపడ్డ ఫోటోని చూడసాగింది. ఆ ఫోటో ఒక అమ్మాయి పార్క్లో కూర్చునింది. ఎవరి అమ్మాయి అనుకుని ఆలోచిస్తూ పుస్తకాన్ని తిరగేయసాగింది. ఆ సెల్ఫ్లో ఉన్న బుక్కులన్నింటినీ చూడసాగింది. అందులో నచ్చిన పుస్తకాన్ని తీసి చదువుతూ అలా నిద్రలోకి జారుకుంది. గడియారం మోగడంతో కళ్ళు తెరిచింది. జుట్టు సర్దుకొని వంటగదిలోకి వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని ముద్ద నోట్లోకి పెట్టుకోగానే తినలేదని అర్థమై పక్కన పెట్టేసింది. కడుపులో ఎలకలు పరిగెడుతుండగా బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తింటూ ఫోన్లో న్యూస్ ఫీడ్ని స్క్రోల్ చేయసాగింది. తను అప్లై చేసిన యూనివర్సిటీలో సీట్ కన్ఫర్మ్ అయినట్టు మెయిల్ రావడంతో సంబరపడసాగింది. రేపటి నుండి ఇలా బోర్ కొట్టదు అనుకుంది. అలా తిరుగుతూ ఉండగా మరోసారి కళ్ళ ముందు మెదిలింది డైరీ. మధు డైరీ తీసుకుని ఓపెన్ చేయాలి అనుకుంది. కానీ ఎందుకో చదవాలి అనిపించక మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఆ రోజుని ఎలా గడపాలో తెలియక అటు ఇటు పచార్లు చేస్తూ బుక్స్ చదువుతూ గడిపేసింది. మరుసటి రోజు లేవకాని పక్షులకి గింజలు పెట్టి మొక్కలకి నీళ్లు పెట్టి కాలేజీకి వెళ్ళిపోయింది. కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఆనందపడసాగింది. కాలేజీ నుండి రాగానే మళ్ళీ ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది. విక్రమ్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఫోన్ చేసింది. చాలాసేపటికి ఫోన్ తీశాడు విక్రమ్. అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అంది నవ్వుతూ. కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్స్ విక్కీ, అంతా నీ వల్లే అంది నవ్వుతూ. ఇట్స్ ఓకే, ఆల్ ఓకే కదా అన్నాడు. ఇప్పటికైతే పర్లేదు అంది మధు. ఓకే మధు అన్నాడు విక్రమ్. విక్కీ అంటూ ఆగిపోయింది మధు. చెప్పు అన్నాడు విక్రమ్. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అంది కాస్త ఆలోచిస్తూ.
విక్రమ్ ఏం మాట్లాడలేదు. కాస్త గ్యాప్ ఇచ్చి నాకు వర్క్ ఉంది అని పెట్టేశాడు. మరి ఆ విక్రమ్ జీవితంలో ఉన్న అమ్మాయి ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.